హలో హాయ్ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? చాలా 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 బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కానీ కొంచెం డిసప్పాయింట్లో ఉన్నాను లేండి, అది ఎందుకో చెప్తాను. నేను కూడా చెప్తాను దానికి రిప్లై కరెక్ట్ గా చెప్తా. అయితే వద్దులేండి, మీతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిగా ఉన్నాను, మీరు అడిగేది నాకు తెలుసు. ఏంటండి మీరు అడిగేది నాకు తెలుసు. అడిగేది తెలుసా? అంటే నిన్న లైవ్ కాదు కదా, అందుకే నాకు తెలియదు కదా. నిన్నెవరు కాల్ చేయలేదు అని అడుగుతారు అంతగా. లేదు, నిన్న అసలు నేను కాదు కదా. ఇంకా తెలుస్తుంది కదా. అయ్యో, నేను అలా అడిగినండి. నేను ఉన్నప్పుడు కాల్ చేశారా లేదా అంతవరకే అడుగుతాను. కాల్ చేయలేదు రాజలక్ష్మి గారు తప్ప. అవును, చెప్పింది హ్యాపీ. అయితే మొన్న రుక్మిణి గారిని ఒక ఆవిడ కాల్ చేసి గుర్తుంది అండి. తను ఎవరు అనుకుంటున్నారు? ఒక్కసారి ఊపించారు. నాకు హెల్త్ టిప్ చెప్పారు. అదే ఎవరు అనుకుంటున్నారు? ఎవరు అనుకుంటున్నారంటే షీ ఆల్సో యువర్ గ్యాంగా? అమ్మమ్మమ్మమ్మ. అయితే ఇంకోటి కూడా ఇక్కడ చెప్తున్నా, తను రాజలక్ష్మి గారు ఓన్ సిస్టర్. ఓకే ఓకే, ఓన్ సిస్టరా? సిస్టర్ అసలు ఏ సందర్భంలో కూడా చెప్పలేదండి రుక్మిణి గారు. చెప్పలేదు కాబట్టే నేను ఎక్స్పోజ్ అయ్యా ఇక్కడ. యు ఆల్వేస్ దేర్ టు ఎక్స్ప్లోరా. తను చెప్పలేదు కానీ నేను వీడియోలో. ఓకే, డెఫినెట్గా చాలా సంతోషంగా ఉంది. తను వినాలి ఇప్పుడు. ఏంటండి? తను వినాలి నేను చెప్పింది. వినాలంటారా? వింటారు కదా, ఆల్మోస్ట్ మన వాళ్ళు కూడా ఫాలో అవుతారు కాబట్టి డెఫినెట్గా వింటారు కదా. తను రోజు ఫాలో అవ్వదని నాకు తెలుసు. ఇప్పుడు నా వీడియో, ఇప్పుడు నా షార్ట్ వీడియో మీరు పెడతారు కదా. అవును, ఆ వీడియో నేను రుక్మిణికి పెడతా. అమ్మా 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 అమ్మా. ఎందుకంటే నువ్వు చెప్పలేదు కాబట్టి నేను చెప్పాను. ఓకే, బట్ ఎనీవే చాలా హ్యాపీగా ఉంది. అంటే లైక్ అందరు కూడా ఫ్రెండ్సే కాల్ చేస్తున్నారు. అంటే ఇన్ని రోజులు నేను రుక్మిణి గారు వేరే అనుకున్నాను, లైక్ కొత్త కాలర్ ఏమో ఇలా యూట్యూబ్లో ఏమైనా చూసి చేశారేమో అనుకున్నాను. అండ్ నాకు హెల్త్ టిప్ అది బాగా పనికొచ్చింది, టు బి ఫ్రాంక్. కానీ ఇప్పుడు రుక్మిణి గారు కాల్ చేస్తారు కదా, ఒకవేళ ఈ రోజైనా రేపైనా చేస్తారు కదా, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి అని అడగండి. ఓకే, డెఫినెట్గా అడుగుతానండి లక్ష్మీ కుమారి గారు. రాజలక్ష్మి గారిది బాస్పల్లి. ఎక్కడ? బాచుపల్లి, హైదరాబాద్. ఓకే, హైదరాబాద్లో. యా, రుక్మిణి గారు ఏం చెప్తారో అడగండి. హైదరాబాద్ అని చెప్పినట్టున్నారండి. ఏంటండి? అడగండి. ఓకే ఓకే, డెఫినెట్గా అడుగుతాండి. ఈరోజు క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంతకీ మొన్న ఎవరో హాస్పిటల్లో ఉన్నారు అన్నారు, ఆల్ ఓకేనా? అవునవునండి. నేను అడగనా క్వశ్చన్? అడగండి. ఇప్పుడు ఒక బుట్టలో 10 పళ్ళు ఉన్నాయి, 10 యాపిల్స్ ఉన్నాయంటే ఏదో ఒక పళ్ళు, నేను యాపిల్స్ అంటున్నా. ఒక బుట్టలో ఏదో ఒక పళ్ళు ఉన్నాయి, 10 పళ్ళు. 10 మందికి 10 ఇచ్చేసారు. ఓకే, ఇంకా బుట్టలో ఒక పండు ఉంది. ఇంకా బుట్టలో ఒక పండు ఉందా, పళ్ళుందా? పండు ఉంది. 10 మందికి 10 ఇచ్చేసారు. ఓకే, తాము బుట్టలో ఒక పండు ఉంది. అది ఎలా పాసిబుల్? నేను చెప్పమంటే చెప్తాను, లేకపోతే రేపు చెప్తాను. వదిలేండి, రేపు చెప్పండి. ఒక బుట్టలో 10 పళ్ళు ఉన్నాయి, 10 మందికి ఇచ్చేశారు, అయినప్పటికీ కూడా బుట్టలో ఇంకొక పండు ఉంది. ఓకే, నేను ఈ క్వశ్చన్ నెక్స్ట్ కాలర్స్ని అడుగుతాను, ఓకేనా? నేను మొన్న ఎతికానండి మా టెలిఫోన్లో, అదే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, దీంట్లో ఏంటంటే 10 to 20 నంబర్స్ ఎవరైనా రిపీటెడ్గా కాల్ చేస్తే నంబర్స్ ఉండవు. నేను ఆ రోజు ట్రై చేశాను, బట్ నాకు దొరకలేదన్నమాట నంబర్. అంటే మీ లాస్ట్ ఏంటండి? మీ నంబర్ అంటే మీది లాస్ట్లో 003 అన్నది మాత్రం తెలుసు. అవునులేండి, మీరు చెప్పాలా అండి?
ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళ ఎప్పుడైనా భయపడాలి, అవునా? అవును అవును, దట్స్ కరెక్ట్ అండి. చక్కగా హాయిగా సంతోషంగా హ్యాపీగా మాట్లాడుకోవడానికి ఎందుకు భయపడాలి? అవును, ఏంటి ఇంకా చెప్పాలండి మీరే. నిన్న ప్రసన్న కాల్ చేయలేదు, ఇవాళ కూడా ప్రసన్న చేయగారు, ఇవాళ చేయరు, ఓకే అండి. ఇవాళ కూడా చేయరు, ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నారు. అవునవును, ఉంటారు కదండి. సమ్మర్ వేరే, సమ్మర్ హాలిడేస్కి వాళ్ళు ఇల్లు అయినా 24th అనుకుంటా సమ్మర్ హాలిడేస్. సరోజ గారు తిరుపతి వెళ్తామని అన్నట్టున్నారు. ఓకే ఓకే. ప్రసన్న వాళ్ళ ఇంట్లో కొంచెం బిజీగా ఉంది. సో నేను అన్నా, మీరు తప్ప ఎవ్వరు వేయలేదు, ఇవాళ మనం ఎవ్వరం చేయలేరు అన్నారు. ఆదిలక్ష్మి గారు ఓకే. అన్నారు. కానీ ఏదైనా అండి, మీరు కాల్ చేస్తే వైబే వేరు తెలుసా అసలు. అందరు ఇలాగే అంటారు, కాలర్స్ అందరినీ ఎలా నమ్ముతాం? వెయిట్, మీరు ఇలాంటి వీడియో ఒకటి చూపియండి, లెట్స్ టాక్, ఆ తర్వాత మాట్లాడదాం మనం. నేను చూసానే వీడియోలు గోడు చూస్తాను, నేను అన్ని వీడియోలు. అమ్మా చీటింగ్ ఇది, మీతో మాట్లాడితే మంచి వైబ్ అన్నది అనగానే మంచిగా అనిపిస్తుంది అని అంటాము. నమ్ముతాను. బాబో లక్ష్మీ కుమారి గారు, అసలు మీతో మాట్లాడటం చాలా కష్టం అండి. ఏది చెప్పినా కూడా అదే అబద్ధం చెప్పండి, ఇది నిజమేనండో అని అంటారు. నిజం చేస్తే అస్సలు నమ్మరు మీరు. నిజాలే మాట్లాడాలి ఎక్కడైనా, నేను దాని మీదే నేను మొత్తం కదా. మరి మేము చెప్తే మాత్రం ఎందుకు నమ్మరు? ఇప్పుడు మీరు కాల్ చేయలేదంటే మేము దాదాపు ఒక 10 to 15 minutes అనే డిస్కస్ చేసుకుంటాం, ఎందుకు కాల్ చేయలేదు, ఎవరెవరు కాల్ చేశారు ఏంటి అని చెప్పి. అంతసేపు డిస్కషన్ జరుగుతుంది అంటే మీతో మాట్లాడితే బాగుంటుందనే కదా అర్థము. ఉంటుందండి, మీతో మాట్లాడితే నాకు ఇంకా బాగుంటుంది, అందుకే చేస్తాను. అన్న ఓకే ఉన్నప్పుడు చేశా, లైవ్ లో ఉండండి అంటే ఇంకా మళ్ళీ చేయలేదు. ఓకే పాట అయ్యేదాకా లైన్ లో ఉండండి అన్నారు. అవునవునండి. వచ్చింది హ్యాపీగా కదా, వదిలేసా. మీరు వచ్చి ఎందుకు చేస్తున్నామో అయ్యో ఉన్నట్టు చెప్తున్నానండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంతకేంటి క్వశ్చన్ మర్చిపోయారా? లేదు లేదు, ఏదో బుట్టలో ఏదో ఒక పళ్ళు 10 పళ్ళు ఉన్నాయి, 10 మందికి పనిచేశారు, 10 మందికి పనిచేశారు, అయినప్పటికీ కూడా బుట్టలో ఒక పండు ఉంది, అంతేగా. లాజిక్ గా ఒక్క సెకండ్ ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. 10 మందికి ఏ ఒక్క పళ్ళు. ఓకే అండి, ఓకే ఓకే, డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి లక్ష్మీ కుమారి గారు.